నిజమే బ్యాడ్ థింగ్ అవుతుంది. ఆ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అన్నాడు. సో అందువల్ల ఈ యుద్ధము మరింత ఎస్కలేట్ అయి ఈ యుద్ధంలో కేవలము ఉక్రెయిన్ వెనకాల ఉండి కాదు, అమెరికా యూరోప్లే రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగితే మేము ఆ దానికి కూడా సిద్ధమే అని రష్యా ఇండికేషన్స్ ఇస్తుంది. అందువల్లనే ట్రంప్కు ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్నది. అంటే ఉక్రెయిన్కు పూర్తి మద్దతు ఇచ్చి ప్రత్యక్ష యుద్ధంలో దిగడం. ఇక రెండవది ఏంటి, ట్రంప్కు కంప్లీట్గా జెలెన్స్కీని నీవు రష్యా ఏది చెప్పితే అది అంగీకరించు, సో నీకు ఇంకో మార్గం లేదు. ఎందుకంటే వైట్ హౌస్లోనే జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ అన్నాడు, యూ హ్యావ్ నో కార్డ్స్ అన్నాడు, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు వీక్ పొజిషన్లో ఉన్నావు అని. అప్పుడు రష్యా ఏది చెప్పితే ట్రంప్ అదే ఆదేశించి జెలెన్స్కీతో ఒప్పించడం. ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు ఉక్రెయిన్ ఈ దాడికి పూనుకుంది. అందువల్ల ఇలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్లోకి తమల్ని నెట్టివేయకూడదు అని. మూడో పాసిబిలిటీ ట్రంప్ వాకౌట్ చేయడం, నాకు సంబంధం లేదు, మీరు కొట్టక సావండి, మీరు ఏమైనా చేసుకోండి, నేను ఉక్రెయిన్కు సహాయం చేయను, శాంతి గురించి ప్రయత్నించను అని. అప్పుడు యుద్ధభూమిలో యూరప్ సహాయంతో ఉక్రెయిన్ ఎంత మేరకు రష్యాతో కొట్లాడుతుంది అనేది థర్డ్ ఆప్షన్. సో ఈ థర్డ్ ఆప్షన్ ట్రంప్ అంత సులభంగా ఎక్సర్సైజ్ చేయలేడు. ఇది కూడా ఎందుకంటే ఆయన ప్రపంచ శాంతి దూతగా, ప్రపంచంలో ఒక డీల్ మేకర్గా తనకున్న ఇమేజ్ను మార్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ను కోల్పోతాడు. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఘర్షణ తీవ్రతరమైతేనే తాను యుద్ధం ఆపాను అని చెప్పుకునే ట్రంప్ అందులో అమెరికాకు డైరెక్ట్ స్టేక్స్ ఉన్న ఉక్రెయిన్ వార్లో న్యూట్రల్గా ఉండగలదా, కంప్లీట్ సంబంధం లేకుండా ఉండగలదా? అందువల్ల ట్రంప్ ఈజ్ ఫాస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్స్ లేవు. ఇక థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఈ డెడ్లాక్ అంటారు, ఒక ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడింది? ట్రంప్ దగ్గర ఉన్న 3 ఆప్షన్స్కు ఉన్న ఇబ్బందులు చెప్పాను నేను. ఉక్రెయిన్ ఎందుకు ఏ వ్యూహాత్మక లక్ష్యంతో ఈ భీకర దాడి చేసిందో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అంటే, మరి ఎందుకు ఈ ప్రతిష్టంభన ఏర్పడింది? ఈ ప్రతిష్టంభన ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, రష్యా పొజిషన్ ఉక్రెయిన్ పొజిషన్ల మధ్య చాలా స్పష్టమైన ఇర్రికన్సిలబుల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే ఈ యుద్ధాన్ని ఆపటానికి ఏంటి కండిషన్స్, యుద్ధానికి ఆపడానికి ఏం కండిషన్, యుద్ధం ఆపాక ఏం కండిషన్స్ అనే అంశంలో పరస్పరము అంగీకారానికి అవకాశము లేని ఇర్రికన్సిలబుల్ పొజిషన్, ఎవరు కూడా రాజీ పడటానికి సిద్ధంగా లేని వైఖరులు తీసుకున్నారు. ఉదాహరణకు మీకు రష్యా ఏమంటుందంటే చాలా క్లియర్గా, ఇటీవల కూడా జెలెన్స్కీ మేము ట్రైలేటరల్ సమిట్ అంటే ట్రంప్ జెలెన్స్కీ పుటిన్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలంటే కూడా రష్యా సానుకూలంగా స్పందించి ఇంకో ఈ పనులు చేయాలి అన్నది. ఏంటంటే ఒకటి, మీకు ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, ఇది కండిషన్ 1. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాటోతో సంబంధాలు ఉండకూడదు, పశ్చిమ దేశాల ఏజెంట్గా ఉక్రెయిన్ ఉండకూడదు అని. ఇది తమకు సెక్యూరిటీ థ్రెట్ అని రష్యా వాదన. రెండవది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి తూర్పు యూరప్ వైపుగా విస్తరించకూడదు అని. ఈ 2 కారణాలే వాస్తవంగా యుద్ధానికి కారణమయ్యాయి. అంటే నాటో ఈస్టర్న్ యూరప్ వైపు విస్తరిస్తూ చివరికి ఉక్రెయిన్ కూడా సభ్యత్వం ఇచ్చి రష్యా పొలిమేరల్లో నాటో బలగాలు మోహరించడానికి అవకాశం ఏర్పడినప్పుడు పుటిన్ యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే దీనికి ట్రంప్ కూడా ఇది నిజమే కదా, మరి ఏ దేశమైనా తన పొలిమేరల్లో శత్రు బలగాలుంటే ఒప్పుకుంటాయా అని ట్రంప్ కూడా అన్నాడు. సో అందువల్ల ఈ రెండవ కండిషన్, గార్బచోవ్ సమయంలో సోవియట్ విచ్ఛిన్నమవుతున్న సమయంలో పశ్చిమ యూరప్ అంగీకరించింది నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ టు ఈస్టర్న్ యూరప్. కానీ తూర్పు యూరప్ ఎక్స్పాండ్ అవుతూ చివరకు రష్యా పొలిమేరల దాకా నాటో వచ్చింది. ఈవెన్ అప్పుడు పుటిన్ యుద్ధానికి పూనుకున్నాడు. యుద్ధం స్టార్ట్ అయ్యాక కూడా 2 న్యూట్రల్ కంట్రీస్ నాటోలో వచ్చాయి, ఒకటి స్వీడన్, 2 ఫిన్లాండ్. ఈ 2 కూడా రష్యాతో భూ సరిహద్దు లేదా జల సరిహద్దు, ల్యాండ్ ఆర్ మ్యారిటైమ్ బార్డర్ ఉన్న కంట్రీస్. సో అందువల్ల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ అనేది న్యూట్రల్గా ఉండాలి, కండిషన్ 1. కండిషన్ 2, ఈస్టర్న్ యూరప్ వైపుగా అంటే రష్యా సరిహద్దు వైపుగా నాటో విస్తరించకూడదు అనేది రెండవ కండిషన్. సో ఈ 2 కండిషన్లతో పాటు పుటిన్ వాదన ఏంటంటే